Hello, friends. Very good morning and great announcement. UPSC Infinity now available offline. Offline classes are now available in MEP Colony, Vishakhapatnam, Vizag. సో యూపీఎస్సికి నా దగ్గర మీరు పర్సనల్గా నా గైడెన్స్లో నేర్చుకోవాలి, చదువుకోవాలి, చక్కగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చక్కగా మీరు వైజాగ్ వచ్చేసి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇది మన ఫోన్ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో మనం ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నామో అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫ్లైన్లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్న మొట్టమొదటి ఆర్గనైజేషన్ మనదే. బ్యూటీ ఆఫ్ దిస్ ఆఫ్లైన్ కోర్స్ ఈస్ యూ విల్ హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. ఆన్లైన్ బ్యాచ్ కూడా ఫ్రెష్ బ్యాచ్ అనౌన్స్ చేసాం. ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్కి కొత్త బ్యాచ్ వస్తుంది, ఆఫ్లైన్కి కొత్త బ్యాచ్ వస్తుంది. ఆన్లైన్కి వచ్చే అన్నీ కూడా ఆఫ్లైన్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తాయి, రైట్? సో ఆన్లైన్ బ్యాచ్కి వచ్చే ప్రతిదీ రికార్డెడ్ వీడియోస్ అన్నీ ఆఫ్లైన్కి వస్తాయి. దాంతోపాటు డైరెక్ట్ లైవ్ క్లాసెస్, నేను స్వయంగా క్లాసెస్ చెప్తాను. ఆన్లైన్కి చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా లైవ్ వస్తారు. మీకు ఫిజికల్గా క్లాస్ రూమ్లో మీకు లెర్నింగ్ అనేది ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అటు ఆన్లైన్ యొక్క రివిజన్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకునే అవకాశం ఉంటుంది, ప్లస్ లైవ్గా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి 20,000 రూపీస్ ఫీజు వేరియేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ఒక 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసేసుకోండి, హ్యాపీగా జాయిన్ అయిపోండి. మీకు అప్ ఫ్రంట్ పేమెంట్ ఆప్షన్ ఉంది, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. మ్యామ్కి కాల్ చేస్తే షీ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. దట్స్ అబౌట్ ఇట్. So let's look at today's editorial. The title of the editorial says Dizzying Climb. సో దీని అర్థం ఏంటి? డిజీయింగ్ క్లైంబ్. క్లైంబ్ అంటే మీకు తెలిసిందే, ఎక్కడం అనే మీనింగ్ తెలుసు కదా. డిజీయింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ డిజీయింగ్? ఇఫ్ యూ ఫీల్ డిజీ, దట్ మీన్స్ కళ్ళు తిరుగుతున్నాయి, అన్స్టేబుల్గా ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ నాట్ ఫీలింగ్ స్టేబుల్, పడిపోయేలా ఉన్నాను అని అంటాం చూడండి, దాన్ని డిజీయింగ్ అంటాం, డిజీనెస్ అంటాం. డిజీయింగ్ క్లైంబ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏది పెరిగింది? ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది అన్స్టేబుల్ చేస్తుంది. ఇట్ ఈస్ కాజింగ్ ఇన్స్టెబిలిటీని కాజ్ చేస్తుంది. ఇట్ ఈస్ మేకింగ్ సంథింగ్ నాట్ స్టేబుల్. దేన్ని? మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. ఓవరాల్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ని ఒక స్టెబిలిటీని దెబ్బతీసేలాగా ఉంది అనేది ఆ టైటిల్ యొక్క ఉద్దేశం. మనం చదువుకున్న కొద్దీ మెల్లమెల్లగా మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇన్ఫ్లేషన్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు పోజ్ ఎ థ్రెట్ టు మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక థ్రెట్ పోజ్ చేసే ఛాన్స్ దానికి ఇవ్వకూడదు. వీ షుడ్ నాట్ అలౌ ఇట్ టు పోజ్ ఎ థ్రెట్. పోజ్ ఎ థ్రెట్ అంటే ఒక భయం కలిగించేలాగా దానికి అవకాశం మనం ఇవ్వకూడదు అంటున్నాం. చూడండి, మైక్రో, మ్యాక్రో ఈ రెండు పదాలు వస్తూ ఉంటాయి. మ్యాక్రో అంటే బ్రాడ్ లెవెల్లో, ఎకానమీ లెవెల్లో, దేశం లెవెల్లో ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ మ్యాక్రో లెవెల్ పారామీటర్స్. మైక్రో అంటే మనకి మైన్యూట్ లెవెల్లో, ఒక ఇండివిజువల్ లెవెల్లో, ఒక కంపెనీ లెవెల్లో చేసే ఎకనామిక్స్ని మనం మైక్రో అంటాం. కంప్లీట్ ఎకానమీ లెవెల్లో చేసే వాటిని మనం మ్యాక్రో అంటాం. The latest retail inflation readings should, on the face of it, offer monetary authorities a fair amount of comfort, given that the consumer price index rose by 4.06% in January, marking a deceleration for a second straight month to a 16-month low. ఇన్ఫ్లేషన్ని 2 కేటగిరీస్ కింద బ్రాడ్ లెవెల్లో డబ్ల్యూపిఐ, సిపిఐ అని చెప్పి 2 కేటగిరీస్ కింద మనకి మెజర్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడం ఎలాగా, హౌ టు మెజర్ ఇన్ఫ్లేషన్ అని నేను సెపరేట్గా వీడియో చేశాను. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ గో త్రూ ఇట్. యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ రియాలిటీ. ఇక్కడ బ్రాడ్ లెవెల్లో డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ అంటే ప్రొడ్యూసర్స్, అంటే డిఫరెంట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ కంపెనీకి ఏంటి రా మెటీరియల్? ఐరన్ ఓర్. అలాగే డిఫరెంట్ కంపెనీస్కి అవసరమైన రా మెటీరియల్ ప్రైసెస్ని, వాటి ధరలు ఎలా ఉన్నాయని చెప్పి అంచనా వేసి తీసుకొచ్చే ఇండెక్స్ డబ్ల్యూపిఐ అయితే, కన్జ్యూమర్ ప్రైస్, యాక్చువల్ కన్జ్యూమర్ ఏం వాడుతున్నారు, మన ఫుడ్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఎగ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి చదువుకు అయ్యే ఖర్చు కానీ, హెల్త్కి అయ్యే ఖర్చు కానీ, ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు కానీ, ఒక టిపికల్ ఇండియన్కి అయ్యే ఖర్చులు అంటే ఏ ఐటమ్స్ పైన స్పెండ్ చేస్తారనే దాన్ని ఒక బకెట్ లిస్ట్ కింద క్రియేట్ చేసి వాటి ధరలలో పెరుగుదల ఎలా ఉంది అని చెక్ చేయడం ద్వారా క్యాలిక్యులేట్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండియా ఇంతకుముందు దీన్ని అఫీషియల్గా తీసుకునేది, ఇప్పుడు దీన్ని అఫీషియల్ నెంబర్ కింద
తీసుకుంటుంది, సిపిఐని అఫీషియల్ నెంబర్ కింద తీసుకుంటుంది. సిపిఐని ఎలా మెజర్ చేయాలని చెప్పి నేను వీడియో చేశాను, ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది, ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్స్ షుడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఆఫర్ మానిటరీ అథారిటీస్ ఎ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్. లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ అనేవి మానిటరీ అథారిటీ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంథింగ్ దట్ డీల్స్ విత్ మనీ, కరెన్సీ. కరెన్సీని డీల్ చేసేది ఎవరు ఇక్కడ మనకి, కరెన్సీని డీల్ చేస్తుంది ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బికాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రింట్ చేస్తుంది కరెన్సీ, ఇట్ ఈస్ ది మానిటరీ అథారిటీ. సో అదే ప్రింట్ చేస్తుంది కాబట్టి దానికి చిన్న కంఫర్ట్ వస్తుందని చెప్పారు. ఎందుకు కంఫర్ట్ వస్తుంది, ఒక్కసారి 2016లోకి మనం వెళ్తే 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏంటి అగ్రిమెంట్ అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్లీజ్ కీప్ ఇన్ఫ్లేషన్ 4 ± 2%. 4%కి ±2% రేంజ్లోనే ఇన్ఫ్లేషన్ ఉండేలాగా మీరు మెయింటైన్ చేయండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ఇచ్చింది. సో ఇది మీ బాధ్యత ఇకపై అని చెప్పి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ 2% నుంచి 6% మధ్యలో ఉంచేలాగా ప్రయత్నం చేస్తాయి. 6% దాటిపోతే కంఫర్ట్ లెవెల్, థ్రెషోల్డ్ దాటిపోయినట్టు, 2% కంటే లోపలికి వచ్చినా సరే ప్రాబ్లం వచ్చినట్టు. అందుకని దిస్ ఈస్ హౌ దే వాంట్ టు మెయింటైన్, ఇలా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఏం జరిగిందంటే, నవంబరు, అక్టోబరు ఆ ప్రాంతంలో ఇన్ఫ్లేషన్ అనేది 7%, 8% చాలా పెరిగిపోయింది. సో ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దేర్ రేంజ్. ఆ 6% రేంజ్ దాటిపోయింది. సో కాబట్టి ఆర్బీఐ వాజ్ వరీడ్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ 4.06% తగ్గిపోయింది కాబట్టి నౌ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే అలా చూడగానే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ గివ్స్ దెమ్ సమ్ కంఫర్ట్. మార్కింగ్ ఏ డిసెలరేషన్, యాక్సెలరేషన్ అంటే పెరగడం, డిసెలరేషన్ అంటే తగ్గడం. ఫర్ ఎ సెకండ్ స్ట్రైట్ మంత్ 16 monthsలో 16 నెలల లోకి తగ్గిపోయింది, డిసెలరేట్ అయింది, తగ్గింది. సో కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు అనేది అక్కడ ఉద్దేశం. Inflation appears to have cooled after having stayed stubbornly stuck above the Reserve Bank of India's upper tolerance threshold of 6% for 6 months through November, helped by an appreciable softening in food prices. Inflation appears to have cool అయినట్టుగా కనిపిస్తుంది. After having stayed stubbornly stuck above the Reserve Bank of India's upper tolerance level threshold of 6% for 6 months through November. నవంబర్కి ముందు 6 monthsగా 6% పైన అప్పర్ థ్రెషోల్డ్ లెవెల్ అయినా, థ్రెషోల్డ్ అంటే లిమిట్, టాలరెన్స్ అంటే అర్థం ఏంటి, ఎంతవరకు సహించగలం, ఎంతవరకు భరించగలం అంటే అర్థం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, 6% వరకు ఓకే, నేను ఊరుకుంటాను, ఇట్స్ ఓకే, విల్ టాలరేట్. సో దాన్ని మించి వెళ్ళనివ్వకండి అని చెప్పింది, థ్రెషోల్డ్ లిమిట్ అనమాట. ఆ లిమిట్ దాటేసి 6 months, అసలు ఆ లిమిట్ దాటేసి ఇన్ఫ్లేషన్ ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు కూల్ అయింది. ఆఫ్టర్ హ్యావింగ్ స్టబర్న్లీ స్టక్ అబౌవ్, స్టబర్న్లీ అంటే మొండిగా ఏం చేస్తున్నా సరే తగ్గలేదు, అలాగే ఎక్కువే ఉండేది. ఇప్పుడు తగ్గింది ఎందువల్ల, హెల్ప్డ్ బై ఎన్ అప్రిషియబుల్ సాఫ్టనింగ్ ఇన్ ఫుడ్ ప్రైసెస్. ఫుడ్ ప్రైసెస్లో సాఫ్టనింగ్ అంటే తగ్గడం, ఫుడ్ ప్రైసెస్ బాగా తగ్గడం వల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది అని అర్థం. సో దట్ ఈస్ హౌ వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. స్పెసిఫికలీ అంటే అప్రిషియబుల్ అంటే అర్థం ఏంటి, ఇంపార్టెంట్ ఎనఫ్ అని. సో సాఫ్టింగ్ అంటే తగ్గడం అని, ఫుడ్ ప్రైసెస్ ఎనఫ్ తగ్గాయి, దానివల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది. స్పెసిఫికలీ ద కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ reflected a gain of mere 1.89% last month, as vegetable prices saw a disinflation of 15.8% and cereal prices eased considerably for a second month in the wake of Kharif crop arrivals. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మళ్ళీ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, ఓన్లీ ఫుడ్ కి సంబంధించిన ప్రైస్ ఇండెక్స్ అనేది ఓన్లీ 1.89% పెరిగింది జనవరిలో, కేవలం 1.89% పెరిగింది. ఎందువల్ల అంటారు, యాజ్ వెజిటబుల్ ప్రైసెస్ సాయ్ డిస్ఇన్ఫ్లేషన్, వెజిటబుల్ ప్రైసెస్ ఏమో డిస్ఇన్ఫ్లేషన్ చూసాయి. వాట్ ఈస్ డిస్ఇన్ఫ్లేషన్, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి. సో దేర్ ఆర్ 3 words, ట్రై టు అండర్స్టాండ్. ఒకటి ఇన్ఫ్లేషన్, 2 డిఫ్లేషన్, 3 డిస్ఇన్ఫ్లేషన్. మూడింటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వస్తువు ధర గత సంవత్సరం 100 ఉందనుకోండి, లేదా 2 years 2019లో 100 ఉంది, 2020లో 110 ఉందనుకోండి, 2021లో లెట్ us say 115 ఉందనుకోండి. ఇప్పుడు 100 నుండి 110 అంటే పెరిగినట్ట తగ్గినట్ట, పెరిగినట్టు. సో దట్ మీన్స్ దేర్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఉంది.
ఎంత రేటు? 10%. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 10% ఉంది. 2020 నుంచి 21కి ఎంత ఉంది? పెరిగిందా? తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? 5 పెరిగింది. 5 ఔట్ ఆఫ్ 110 పెరిగింది. 5 ఔట్ ఆఫ్ 110 ఇంటూ 100 అంటే 10% కంటే తక్కువే కదా! సో, ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. కానీ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గింది. ధరలు పెరిగాయి. కానీ ఇంతకుముందు పెరిగినంతగా పెరగలేదు. ఇంతకుముందు 10% పెరిగింది. ఇప్పుడు లెస్ థాన్ 10% పెరిగింది. నౌ వి కాల్ ఇట్ డిస్ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. కానీ ఇన్ఫ్లేషన్ యొక్క గ్రోత్ రేట్ తగ్గిపోయింది. దాన్ని అంటే రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. అలా కాకుండా 2022లో లెట్ అస్ సే ఇక్కడ 115 కదా! 100 అయిందనుకోండి. అప్పుడు ఏమైంది? ధరలు తగ్గిపోయాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లేషన్. ధరలు యాక్చువల్‌గా తగ్గిపోతే దట్ ఈస్ కాల్డ్ డిఫ్లేషన్. సో, తగ్గిపోతే పెరిగితే ఇన్ఫ్లేషన్, తగ్గిపోతే డిఫ్లేషన్, పెరుగుదలలో తగ్గుదల ఉంటే డిస్ఇన్ఫ్లేషన్. అంతే సింపుల్. ఓకే. 15.8% అంటే ఈ వెజిటబుల్ ప్రైసెస్ అనేవి కొంచెం పెరిగాయి. అంటే 15.8% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. అండ్ సెరియల్ ప్రైసెస్ ఈజ్డ్ కన్సిడరబుల్లీ ఫర్ ఎ సెకండ్ మంత్. సెరియల్ ప్రైసెస్ కూడా చాలా వరకు తగ్గాయి. ఇన్ ద వేక్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్ అరైవల్స్. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్. ఫాలోయింగ్ అని అర్థం. ఖరీఫ్ క్రాప్ అరైవల్. ఖరీఫ్ క్రాప్ వచ్చేసింది. ఖరీఫ్ క్రాప్ వచ్చేసింది కాబట్టి ఫాలోయింగ్ థట్ ఈ సెరియల్ ప్రైసెస్ తగ్గాయి. సప్లై పెరిగింది కదా మార్కెట్‌లో సప్లై పెరిగింది కాబట్టి అవి తగ్గాయి అని అర్థం. The RBI in its monetary policy statement this month cited the bumper kharif crop, rising prospects of a good rabi harvest, larger winter arrivals of key vegetables, and softer egg and poultry demand on avian flu fears as factors that augured well for the months ahead. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంట? సైటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైట్? సిఐటిఈ సైట్ అంటే టు షో యాజ్ రీజన్. టు షో యాజ్ రీజన్. రీజన్స్ కింద చూపించింది. వేటిని చూపించింది? బంపర్ ఖరీఫ్ క్రాప్. ఖరీఫ్‌లో పంట బాగా పండింది. అంటే సప్లై బాగా పెరిగింది. సప్లై బాగా పెరిగితే వస్తువుల ధరలు తగ్గుతాయి. మరియు రైజింగ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎ గుడ్ రబీ హార్వెస్ట్. రబీకి కూడా హార్వెస్ట్ బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాసిబిలిటీస్, ప్రాస్పెక్ట్స్ అంటే ఛాన్సెస్. అవి పెరుగుతున్నాయి. ఆఫ్ ఎ గుడ్ రబీ హార్వెస్ట్. రబీ హార్వెస్ట్ కూడా బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఖరీఫ్, రబీ. వర్షాకాలం ప్రారంభమవుతుందనగా మనం వేసే పంటని ఖరీఫ్ అంటాం. వింటర్‌లో వేసే పంట రబీ అంటాం. సో, రబీ హార్వెస్ట్ అంటే రబీ ద్వారా ఈ వింటర్‌లో అయిపోయిన తర్వాత వచ్చే హార్వెస్ట్ అంటే పంట. చివరిగా వచ్చే పంటను హార్వెస్ట్ అంటాం అన్నమాట. లార్జర్ వింటర్ అరైవల్స్ ఆఫ్ కీ వెజిటబుల్స్. వెజిటబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్స్ కూడా ఎక్కువొచ్చాయి వింటర్‌లో. సప్లై పెరిగింది. అలాగే ఎగ్ మరియు పౌల్ట్రీ డిమాండ్ అనేది తగ్గింది. ఎందువల్ల? ఏవియన్ ఫ్లూ ఫియర్స్. బర్డ్ ఫ్లూ వచ్చేస్తుందేమో అనే భయానికి ప్రజలు వాటి వాడకం తగ్గించారు. వాడకం తగ్గించడం డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయి. సప్లై పెరిగినప్పుడు ధరలు తగ్గుతాయి. వీటిని కారణాలుగా చూపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేనికి? యాస్ ఫ్యాక్టర్స్ దట్ ఆగర్డ్ వెల్ ఫర్ ద మంత్స్ అహెడ్. రాబోతున్న నెలలకి శుభ సూచకాలివి. సంథింగ్ దట్ ఆగర్స్ వెల్ అంటే శుభ సూచకం. మంచికి. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరగకుండా, ధరల పెరుగుదల అవ్వకుండా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. దానికి కారణాలని చెప్తూ వీటిని చూపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ద సెంట్రల్ బ్యాంక్ వాస్ మైండ్‌ఫుల్ ఆఫ్ ద రిస్క్స్ టూ. సెంట్రల్ బ్యాంక్ రిస్క్‌ల విషయంలో కూడా మైండ్‌ఫుల్‌గానే ఉంది. అంటే ఏంటి రిస్క్‌లున్నాయి? మనం అనుకున్నాం ఇంత గాని బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విచ్ వి షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్. అంటే వాటిని మైండ్‌లో పెట్టుకోవడం. Especially with regard to food costs, where the latest data had brought to the fore concerns over the prices of pulses and edible oils. ఎందుకంటే ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ ఫుడ్ కాస్ట్‌ల విషయంలో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకు? లేటెస్ట్ డేటా హ్యాడ్ బ్రాట్ టు ద ఫోర్ అంటే ముందుకు తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? కన్సర్న్స్ అంటే ఆందోళనలు ఓవర్ ద ప్రైసెస్ ఆఫ్ పల్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, పల్సెస్ యొక్క ప్రైసెస్ విషయంలో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్ డేటా ఆ కన్సర్న్స్‌ని ముందుకు తీసుకొచ్చింది. ఆ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలుసు. అందుకే వాస్ మైండ్‌ఫుల్ అన్నాం. ఇఫ్ యూ ఆర్ మైండ్‌ఫుల్ ఆఫ్ సంథింగ్ దట్ మీన్స్ యూ నో అబౌట్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం అని అర్థం. While inflation in pulses and products was at 13.4%, that for oils and fats stood at 19.7%. ఆయిల్స్‌కి, ఫ్యాట్స్‌కి 19.7% ఇన్ఫ్లేషన్ ఉంది. పల్సెస్‌కి, ప్రొడక్ట్స్‌కి 13.4% ఉంది. ఎగ్స్ అండ్ మీట్ అండ్ ఫిష్, 2 other key sources of protein, both posted double digit rates of 12.9% and 12.5%. ఎగ్, మీటు, ఫిష్ కూడా తక్కువేం తినలా. అవి కూడా 12.9%, 12.5% గ్రోత్‌ని రిజిస్టర్ చేసాయి రెస్పెక్టివ్‌లీ అంటే దీని తర్వాత అది. సో, ఎగ్
ఎగ్కి 12.9, మీట్ అండ్ ఫిష్కి 12.5 అలాగనమాట. విత్ ప్రైస్ గెయిన్స్ ఇన్ ద ఫార్మర్ బేర్లీ రిజిస్టరింగ్ ఎనీ టెల్లింగ్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఏవియన్ ఫ్లూ అవుట్ బ్రేక్. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఎగ్స్ విషయంలో అవి ఏంటి, కోడి నుంచి కదా ఎగ్స్ వస్తాయి. మరి కోళ్ళ నుంచి ఎగ్స్ వచ్చినప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది అనే భయం ఉంటే ఎగ్స్ని కూడా తినడం ఆపేసేవాళ్ళు కదా. అది పెరిగిందంటే అర్థం ఏంటి? పెద్దగా బేర్లీ రిజిస్టరింగ్, బేర్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్, పెద్ద ఇంపాక్ట్ లేదు. టెల్లింగ్ అంటే సిగ్నిఫికెంట్, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదు. ఏవియన్ ఫ్లూ అంటే, ఏవియన్ అంటే రిలేటెడ్ టు బర్డ్స్. బర్డ్ ఫ్లూకి అవుట్ బ్రేక్ అంటే ఒక్కసారిగా బయటపడ్డాం. ఇప్పుడు చూడండి, అవుట్ బ్రేక్ అంటే ఒక వ్యాధి, ఒక జబ్బు అలా బయటపడ్డాను అవుట్ బ్రేక్ అంటాం. సడన్ గా బయటపడ్డాను అవుట్ బ్రేక్ అంటాం. అవుట్ బ్రేక్ అయ్యి ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? మొత్తం దేశం అంతా స్ప్రెడ్ అయిపోతే ఎపిడమిక్, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోతే పాండమిక్. ఒక ఏరియాలో మాత్రం అయితే ఎండమిక్. అవుట్ బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. నిజంగానే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ వల్ల సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్, టెల్లింగ్ ఇంపాక్ట్ ఉంటే గుడ్ల రేట్లు పెరిగేవి కాదు. కానీ పెరిగాయంటే అర్థం అది. సో పెద్ద ఇంపాక్ట్ లేదు అని అర్థం. నౌ విత్ ద ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ బిగినింగ్ టు వేన్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వేన్ అంటే తగ్గిపోవడం. బేస్ ఎఫెక్ట్, ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఇది చాలాసార్లు నేను చెప్తూనే వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేస్? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు ఒకసారి తెలియాలంటే 2012 అనేది దానికి బేస్ ఇయర్. సో 2012లో లెటస్ సే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఉంటాయి. ఎగ్స్ అవ్వచ్చు, మిల్క్ కావచ్చు, ఓకే, ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ గుడ్స్. ఈ గుడ్స్ యొక్క ధర లెటస్ సే 2012లో 10,000 రూపీస్ అనుకోండి. ఈ 10,000ని 2012ని మన బేస్ ఇయర్ కింద తీసుకున్నారు. ఈ బేస్ ఇయర్ ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తూ ఉంటారు. ప్రస్తుతానికి బేస్ ఇయర్ 2012. సో 2012లో వీటి ధర 10,000 అయితే 10,000 మనం 10,000 అనుకోకుండా 100 అనుకుందాం. ఇన్‌ఫాక్ట్ ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 10,000 ఏమనుకున్నారు? 100 అనుకున్నారు. ఇప్పుడు 2020 జాన్యువరి అలాగే 2021 జాన్యువరి 2 సంవత్సరాలు తీసుకోండి. 2020 జాన్యువరిలో సేమ్ ఐటెమ్స్ యొక్క ధర లెట్స్ సే 11,000 అనుకోండి. 10,000ని 100 అనుకుంటే 11,000 ఎంత అనుకోవాలి? 110 అనుకోవాలి. అంతే కదా? ప్రతి 100కి మనం 1 పాయింట్ ఏసాం. సో కాబట్టి ఇక్కడ 110కి ఎన్ని అవుతాయి? 110 అవుతాయి. సరిపోయింది. బానే ఉంది. 110 అయింది. ఇప్పుడు 2010 జాన్యువరిలో ఎంతొచ్చింది? 110 వచ్చింది. అలాగే 2021 జాన్యువరిలో లెట్ అస్ సే 12,000 అయిందనుకుందాం. సేమ్ ఐటెమ్స్ ఏం మారలా. 12,000 రూపీస్ అయిందనుకోండి. మరి 10,000 100 అయినప్పుడు 11,000 110 అయినప్పుడు 12,000 ఎంత అవుతుంది? 120 అవుతుంది. 120 అవుతుంది కదా? ఇప్పుడు ఆలోచించండి. 2021 జాన్యువరిలో ఇన్ఫ్లేషన్ ఎంత అని అడిగారనుకోండి. ఎంతని చెప్తాం? 120 మైనస్ 110 బై 110. 120 మైనస్ 110 బై 110. లాస్ట్ ఇయర్‌ది ఈ సంవత్సరం మైనస్ లాస్ట్ ఇయర్ బై లాస్ట్ ఇయర్. ఇలా వేసుకొని చేస్తాం. ఎంత అయింది మనకి? 10/11. ఇది ఆన్సర్. అంటే 9.99%. 9.09%. ఇది ఇన్ఫ్లేషన్ నుంచి ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2021 జాన్యువరిలో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు సిపిఐ ఇండెక్స్‌ది ఏం తీసుకుంటాం? 2020 తీసుకుంటాం. 21 క్యాలిక్యులేట్ చేసినప్పుడు 20 తీసుకుంటాం. 2021 ఫిబ్రవరికి తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటాం? 2020 ఫిబ్రవరికి తీసుకుంటాం. 2021 మార్చ్ అయినప్పుడు 2020 మార్చ్ తీసుకుంటాం. 1 ఇయర్ లాస్ట్ ఇయర్ ఆ నెలకి ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు తక్కువలా కనిపిస్తది. లాస్ట్ ఇయర్ తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కువలా కనిపిస్తది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ తీసుకోండి. ఇది 20, ఇది 21 అనుకోండి. ఓకే. ఇక్కడేమో నేను మీకు రఫ్ ఫిగర్స్ అర్థమయ్యేలా ఏస్తాను. 100 ఏస్తున్నాను. ఇక్కడ 90 వేస్తున్నాను. ఇక్కడ 80 వేస్తున్నాను. అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ధరలు ఇండెక్స్‌లు తగ్గుతూ వచ్చాయి అనుకోండి. సో 2021లో లెట్స్ సే నాకు 105 వేశాను. అప్పుడు ఎంత అంటాను? 5% అని చెప్పేస్తాను. పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇక్కడికొచ్చేసరికి నాకు ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నాకు 105 వచ్చిందనుకోండి. కానీ బేస్ ఏమైంది? తగ్గిపోయింది. ఇంతకుముందు 100తో కంపేర్ చేసింది కాబట్టి 5% అనిపించింది. ఇప్పుడు 90తో కంపేర్ చేస్తున్నాను. సో 15/90 వేయాలి. అంటే 1/6
1/6 అంటే అర్థమైంది 16.67% అయిపోయింది, పెరిగిపోయింది. నాకు బేస్ ఇప్పుడు ఫేవరబుల్గా లేదు. లాస్ట్ ఇయర్ది నెంబర్ పెద్ద ఉంటే నాకు గ్రోత్ తక్కువలా ఉంటుంది, లాస్ట్ ఇయర్ నెంబర్ తగ్గిపోతే నాకు గ్రోత్ పెరిగిపోతుంది. ఇది ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ అనేది వెయిన్ అయిపోవడం. వెయిన్ అంటే తగ్గిపోవడం. ఓకే, ఒకరికి చూడండి 50 మార్కులు వచ్చాయి నీకు ఒక సంవత్సరం, ఇప్పుడు ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ రాసావు, 50 మార్కులు వచ్చాయి. సరే, ఎలాగైనా నువ్వు దీనికంటే పెంచాలి అని చెప్పారు. నెక్స్ట్ టైం నువ్వు కష్టపడి 75 మార్కులు తెచ్చుకున్నావు. 50 నుంచి 75 అంటే ఎంత? 50%. 50% గ్రో అయ్యామని చెప్తాం. ఆ నెక్స్ట్ టైం ఏమవుతుంది? 75 నుంచి మళ్ళీ 25 మార్క్స్ తెచ్చి 100 హండ్రెడ్ వచ్చాయి అనుకోండి. కానీ 25/75 ఈజ్ ఓన్లీ 33.33%. మీకు బేస్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు లేదు. ఇక్కడ పెరగడం అనేది పాజిటివ్, ఇక్కడ తగ్గడం అనేది పాజిటివ్. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే మంచిది కదా, ఎక్కువ ఉంటే మంచిది కాదు. అందుకని ఇక్కడ ఫేవరబుల్ అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కువ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ కూడా బాగా ఎక్కువ కాబట్టి కొంచెమే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి ధరలు, ఇప్పుడు కొంచెం ఎక్కువైనా చాలా ఎక్కువలా కనిపిస్తాయి. అది ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ ఉండడం అనేది ఇప్పుడు హెల్ప్ అవుతుంది, తక్కువ ఇన్ఫ్లేషన్‌లా కనిపిస్తుంది. అలా అలా వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మనకు ఆ ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఇక్కడ ఏం రాసారు చూసారా? ఫిబ్రవరిలో 6.58% ఉండేది, మార్చ్‌కొచ్చేసరికి 5.84% తగ్గింది. అలా లాస్ట్ ఇయర్ తగ్గే కొద్దీ నీకు బేస్ తగ్గిపోతుంది. బేస్ తగ్గిపోయేసరికి వాల్యూ పెరిగిపోతూ ఉంటది. దానివల్ల రిస్క్‌లు ఉంటాయని అర్థం. ది అవుట్‌లుక్ ఈస్ ఫార్ మోర్ రీఅష్యూరింగ్. ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ బిగినింగ్ టు వేన్, ఇన్ఫ్లేషన్ మోడరేటెడ్ బై, ఇక్కడ 2 డాష్‌లు ఇచ్చారు. దీని యొక్క ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. బేస్ ఎఫెక్ట్ తగ్గిపోతుందని చెప్పారు కదా, ఎందుకు తగ్గిపోతుందనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇన్ఫ్లేషన్ అనేది మోర్ దాన్ 100 బేసిస్ పాయింట్స్ తగ్గింది ఫిబ్రవరిలో. 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%. 1 బేసిస్ పాయింట్ అంటే 0.01%. 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%, అది గుర్తుపెట్టుకోవాలి. టు 6.58% బిఫోర్ స్లోయింగ్ టు 5.84% ఇన్ మార్చ్. ద అవుట్‌లుక్ ఈస్ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్. రీఅష్యూరింగ్ అంటే మనకి అభయాన్ని ఇచ్చేలాగా, భయం పోగొట్టేలాగా. ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ అంటే అలా లేదు, అంటే ఆందోళన కలిగించేలాగే ఉంది. ఎందుకంటే బేస్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఆఫ్ పర్టిక్యులర్ వరీ ఈజ్ అ ట్రెండ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్స్ ఫర్ మల్టిపుల్ సెక్టర్స్ ఇన్ ద రియల్ ఎకానమీ. మెయిన్ వర్రీ ఎక్కడి నుంచి వస్తుంది? పర్టికులర్‌గా ఒక చోట పెద్ద వర్రీ ఉంది. ఎక్కడది? మల్టిపుల్ సెక్టార్స్, రియల్ ఎకానమీలో మల్టిపుల్ సెక్టార్స్‌లో ఇన్పుట్ కాస్ట్‌ల యొక్క ట్రెండ్, అంటే రా మెటీరియల్ ప్రైసెస్ యొక్క ట్రెండ్ అంత ఫేవరబుల్‌గా లేదు, పెరిగిపోతున్నాయి. ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. From automobile manufacturers to builders, rising raw material costs are beginning to force them to pass on the impact to the end customers. రా మెటీరియల్ ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళ కాస్ట్ పెరిగిపోయి వాళ్ళు ఎండ్ కస్టమర్స్ కూడా ధరలు పెంచేయాల్సి వస్తుంది. అండ్ దిస్ అట్ ఎ టైమ్ వెన్ డిమాండ్ ఈస్ స్టిల్ టు గెయిన్ ఎ ఫర్మ్ ఫుటింగ్. డిమాండ్ ఏమో ఫుల్గా పికప్ అవ్వలేదు, ఇంకా డిమాండ్ పూర్తిగా పికప్ అవ్వని టైంలో ధరలు పెరిగిపోతే ఏమవుతుంది? డిమాండ్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఎకానమీకి అది దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. ఫర్మ్ ఫుటింగ్ అంటే స్ట్రాంగ్‌గా ఇంకా ఇప్పటికి సెట్ కాకముందే ఇలా అయిపోతుందని అర్థం. ద లేటెస్ట్ ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ points to the sharpest increase in purchasing costs for more than 2 years as a lingering supply side squeeze fanned inflationary pressures and manufacturers raise their product prices at the fastest pace in over a year. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ద లేటెస్ట్ ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, పిఎంఐ అనేది ప్రతి మంత్ తీసుకుంటారు. పర్చేసింగ్ మేనేజర్స్ని సర్వే చేస్తారు వీళ్ళు. సర్వే చేసి మీరు మీ పర్చేజెస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మంత్కి ఎలా పర్చేజ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం ద్వారా డేటా అనేది క్యాప్చర్ చేస్తారు. సో వాళ్ళు నెక్స్ట్ మంత్కి పర్చేజెస్ బాగా చేస్తున్నాము అని చెప్పారు అనుకోండి, అంటే ఇట్ ఈస్ పాజిటివ్. సో మనకు డిమాండ్ బాగా ఉండబోతుంది, మేము ఎక్కువగా రా మెటీరియల్ కొంటున్నాము అనే విషయం తెలుస్తుంటుంది అనమాట. ఈ సర్వే చేయడం ద్వారా ఇండస్ట్రీ ఆప్టమిస్టిక్గా ఉందా, పెసిమిస్టిక్గా ఉందా అని తెలుస్తూ ఉంటుంది. సో ఈ సర్వేలో ఇక్కడ ఏం తెలిసిందంట? షార్పెస్ట్ ఇంక్రీజ్ ఇన్ పర్చేసింగ్ కాస్ట్. పర్చేసింగ్ వాళ్ళ రా మెటీరియల్ ప్రైసులు బాగా పెరిగాయని చెప్పి చాలా మంది పర్చేసింగ్ మేనేజర్స్ చెప్పారు. ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్, గత 2 సంవత్సరాలుగా ఇది షార్పెస్ట్ ఇంక్రీజ్, ఎప్పుడు చూడనంత ఎక్కువ ఇంక్రీజ్ చూసాము అని చెప్పి చెప్తున్నారు. కారణం ఏంటంటే యాజ్ ఎ లింగరింగ్ సప్లై సైడ్ స్క్వీజ్. సప్లై సైడ్ స్క్వీజ్ అంటే అర్థం ఏంటి? సప్లై సైడ్ స్క్వీజ్ అయిపోవడం అంటే సప్లై ఎక్కువగా లేకపోవడం. అనుకున్నంత సప్లై ఉంటే మనకి ప్రైసులు పెరగవు, సప్లై తక్కువ ఉంది కాబట్టి ధరలు పెరిగిపోయాయి. లింగరింగ్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ టు హ్యాపెన్. మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఎక్కడికన్నా వెళ్లారనుకోండి, హిమాలయాలకు వెళ్లారు, మంచిగా చూసారు. ఆ ఫోటోస్ గాని, ఆ లొకేషన్స్ గాని దే స్టిల్ లింగర్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్‌లో అవి ఇంకా నా మదిలో ఇంకా కదలాడుతున్నాయి, ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టుంది అంటాం. సంథింగ్ దట్ కంటిన్యూస్ టు హ్యాపెన్. ఇక్కడేంటది? సప్లై సైడ్ స్క్వీజ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. దే ఫ్యాన్డ్ ఇన్‌ఫ్లేషనరీ ప్రెషర్స్. ఫ్యాన్ అంటే మీరెలా అర్థం చేసుకోవాలంటే, అగ్ని ఉంది,
అగ్గున్నప్పుడు గాలి వచ్చింది అనుకోండి, లైట్ గాలి, ఎక్కువ గాలి కాదు. అగ్గి ఇంకా రాజుకుంటుంది కదా! ఎక్కువ అవుతుంది కదా! అంటే ఇఫ్ సంథింగ్ ఫ్యాన్స్ అదేమవుతుందంటే దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషనరీ ప్రెషర్స్‌ని ఫ్యాన్ ఏం చేస్తుంది? గాలిస్తుంది. అందుకే చెప్తున్నాను మీకది. ఇఫ్ సంథింగ్ ఫ్యాన్స్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ హిందువులకి, ముస్లింకి గొడవలవుతున్నాయి అనుకుందాం ఒక ఏరియాలో. ఇంకా అప్పుడు ఒక ఆయనొచ్చి రెచ్చగొట్టే ప్రసంగం చేశారనుకోండి. దానివల్ల ఏమవుతుంది? హిస్ స్పీచ్ విల్ ఫ్యాన్ కాన్‌ఫ్లిక్ట్స్. హిస్ స్పీచ్ విల్ ఫ్యాన్ కాంట్రోవర్సీస్. వివాదాలకు దారితీస్తుంది. అంటే ఇంకొంచెం పెరిగేలా చేస్తుంది అని అర్థం అన్నమాట. ఫ్యాన్ అలా అర్థం చేసుకోవాలి. అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ రైజ్ దేర్ ప్రొడక్ట్ ప్రైసెస్ అట్ ద ఫాస్టెస్ట్ ప్రైస్ ఇన్ ఓవర్ ఎ ఇయర్. ఎందుకంటే వాళ్ళ పర్చేసింగ్ కాస్ట్‌లు పెరిగిపోయాయి. సప్లై సైడ్ స్క్వీజ్ వల్ల ఇన్‌ఫ్లేషనరీ ప్రెషర్ పెరిగిపోయింది. సో, వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రైస్‌లు కూడా పెంచేశారు. యాడ్ టు ద మిక్స్. దీనికి ఇంకొన్ని అంటే ఆల్రెడీ నెగెటివ్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. యాడ్ టు ద మిక్స్ ది అన్‌రిలెంటింగ్ అండ్ డిజీయింగ్ క్లైమ్ ఇన్ ద ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్యూయల్ ప్రైసెస్ టు న్యూ ఇయర్ రికార్డ్ హైస్ ఇన్ రీసెంట్ డేస్ అండ్ ద అవుట్‌లుక్ ఫర్ ఇన్‌ఫ్లేషన్ బికమ్స్ డిస్టింక్ట్‌లీ డార్కర్. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్. దీనికి ఇంకొన్ని కలపాలి. ఏంటి? అన్‌రిలెంటింగ్ అంటే గ్యాప్ ఇవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నుంచి వర్షం పడుతుందనుకోండి. ఇట్ హాస్ బీన్ రైనింగ్ రిలెంట్‌లెస్‌లీ అంటారు. ద రెయిన్ హాస్ బీన్ అన్‌రిలెంటింగ్. గ్యాప్ ఇవ్వట్లేదు, తెరిపు ఇవ్వట్లేదు, స్కోప్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు అన్‌రిలెంటింగ్ అనే పదం వాడతారు. అన్‌రిలెంటింగ్ అండ్ డిజీయింగ్ క్లైమ్ ఇన్ ద ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్యూయల్ ప్రైసెస్. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేర్ ఈస్ నో రిలెంట్ అసలు ఆగట్లేదవి. దే ఆర్ అన్‌రిలెంటింగ్ పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇన్‌ఫ్లేషన్ యొక్క అవుట్‌లుక్ అనేది ఇంకా డార్క్ అయిపోతుంది. ఎందుకు? ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే ఇన్‌ఫ్లేషన్ యొక్క అవుట్‌లుక్ ఎందుకు పోతుంది? ఇప్పుడు ఒక ఊర్లో పల్లెటూరులో వెజిటబుల్స్ పండించారు. వాళ్ళు సిటీకి తెచ్చి అమ్మాలి. సిటీకి తెచ్చి తేవాలంటే ఒక వెహికల్ ఏసుకొని రావాలి గదా! మరి డీజిల్ ధర పెరిగిపోతే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది గదా! ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరిగితే మరి వెజిటబుల్స్ ధరలు పెరుగుతాయా? పెరగవా? అలా. ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోతుంది. ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే ప్రతి దానికి కూడా ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అదే చెప్తున్నానిక్కడ. డిజీయింగ్ అంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. స్టెబిలిటీని డీస్టెబిలైజ్ చేసేలాగా కాజింగ్ అన్‌స్టెబిలిటీ. Diesel, the main fuel for freight carriage, has now exceeded 80 rupees per liter and is bound to feed into prices of almost everything being transported across distances. డీజిల్ ధర ఇప్పుడు 80 రూపాయలు దాటిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ బౌండ్ టు ఫీడ్ ఇంటూ ప్రైసెస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అన్ని ప్రైసెస్‌లోకి ఆ డీజిల్ యొక్క పెరుగుదల ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ టు ఇంటర్మీడియేట్ అండ్ ఫినిష్డ్ ఇండస్ట్రియల్ గుడ్స్. ఫ్రెష్‌గా ప్రొడ్యూస్ అయిన ఐటెమ్స్‌తో పాటు ఇంటర్మీడియేట్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ వరకు ప్రతి దానికి కూడా డీజిల్ ఇంపాక్ట్ అనేది పడతది. విత్ బ్యాంక్స్ స్టిల్ ఫ్లష్ విత్ లిక్విడిటీ. బ్యాంక్స్‌కేమో కావాల్సినంత క్యాష్ ఉంది. లిక్విడిటీ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఫ్లష్ విత్ క్యాష్, యూ హావ్ లాట్స్ ఆఫ్ క్యాష్. పాలిసీ మేకర్స్ నీడ్ టు మెయింటైన్ ఎ స్ట్రిక్ట్ విజిల్ టు కీప్ ఇన్‌ఫ్లేషన్ ఫ్రమ్ రిసర్జింగ్ అండ్ పోజింగ్ ఎ థ్రెట్ టు మాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. ఈ స్టేట్మెంట్‌కి ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. లిక్విడిటీ ఇదంతా ఎందుకొచ్చిందంటే మీకు ఓవరాల్ పిక్చర్ తెలియాలి. జనరల్‌గా ఆర్థిక వ్యవస్థ బావుండాలి అంటే 2 ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. కార్పొరేట్స్ మీరొక కంపెనీ పెట్టారనుకోండి. మీరేం కోరుకుంటారు చెప్పండి? మీకు ఏం కోరుకుంటారు? ఫస్ట్ మీకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని కోరుకుంటారు. వడ్డీ రేట్లు ఎందుకు తక్కువగా ఉండాలి? మన బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయాలన్నా, కొత్తగా ఏమైనా చేయాలన్నా, మనం లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకే లోన్ దొరికిందనుకోండి. విల్ ఫీల్ కంఫర్టబుల్. ఇబ్బందుండదు. మీకు 5% వడ్డీకి లోన్ దొరికిందనుకోండి. మీరు సంవత్సరానికి 6% ప్రాఫిట్ తెచ్చినా మీకు నష్టం లేదు. అది అడ్వాంటేజ్. సో, తక్కువ వడ్డీ ఉండాలి. తక్కువ వడ్డీ ఉండాలి అంటే సప్లై ఎక్కువ ఉంటేనే కదా వడ్డీ తక్కువ ఉంటుంది. సప్లై అంటే అర్థం ఏంటి? లోన్ ఇచ్చే బ్యాంకులు ఎక్కువ ఉండాలి. లోన్‌లు ఇచ్చే బ్యాంకులు ఎక్కువ ఉండాలి అంటే బ్యాంకుల దగ్గర క్యాష్ ఉండాలి. బ్యాంకులు ఉంటాయి. కానీ లోన్‌లు ఇచ్చేలా ఉండాలంటే అర్థం ఏంటి? దే షుడ్ బి ఫ్లష్ విత్ క్యాష్ అంటే లిక్విడిటీ. బ్యాంకుల దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు లోన్‌లు ఇవ్వడానికి పోటీ పడతారు. తద్వారా వడ్డీ రేట్లు తగ్గుతాయి. దాని ద్వారా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. ఇది గుడ్ థింగ్. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది? ఇలా వడ్డీ రేట్లు తక్కువుండేటప్పుడు అందరూ లోన్‌లు తీసుకోవడం, లేకపోతే ఎక్కువ మంది స్పెండ్ చేయడం వల్ల ప్రైసెస్ పెరిగిపోతాయి. ఆ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల ఇన్‌ఫ్లేషన్‌కి దారితీస్తుంది. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోతుందని చెప్పి జనరల్‌గా రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మళ్ళీ వడ్డీ రేట్లు పెంచేస్తది. వడ్డీ రేట్లను పెంచేస్తే ఏమవుతుంది? వడ్డీ రేట్లు పెంచేస్తే మళ్ళీ లోన్స్ తీసుకోవడం తగ్గుతుంది. డిమాండ్ తగ్గుతుంది. ఇలా ఒక సైకిల్ అన్నమాట. థిస్ ఈస్ హౌ ఇట్ రన్స్. అయితే ఇక్కడ ఏమన్నారంటే కార్పొరేట్‌కొచ్చిన నష్టమేమీ లేదు. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర చాలా క్యాష్ ఉంది. ఇబ్బందులేమి లేవు. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్‌ఫ్లేషన్ మీద దృష్టి పెడితే బావుంటుంది. బ్యాంకుల దగ్గర క్యాష్ లేకపోతే వీళ్ళకి లోన్‌లెళ్తాయో లేదో అని భయపడాలి. బ్యాంకులు ఆర్ ఫ్లష్ విత్ క్యాష్. లిక్విడిటీ ఉంది. సో, కాబట్టి మనం ఇన్‌ఫ్లేషన్ పైన దృష్టి పెడదాము. పెడితే మంచిది అని చెప్తున్నారు. స్ట్రిక్ట్ విజిల్. ఒక విజిల్ అంటే తెలుసు కదా! విజిలెన్స్ మానిటర్ చేయడం.
స్ట్రిక్ట్గా మానిటర్ చేసి టు కీప్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ రిసర్జింగ్, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టాలి, పాలసీ మేకర్స్ దృష్టి పెట్టాలి. అలా చేయకపోతే అది మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి థ్రెట్ పోజ్ చేస్తుంది అని అర్థం. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సింపుల్ థింగ్. ఇది యాక్చువల్‌గా ఏం లేదు. మీకు ఇన్ఫ్లేషన్ మెజర్‌మెంట్ ఏంటనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది చూడండి. మీకు విల్ గెట్ సమ్ క్లారిటీ. సంథింగ్ దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్, సమ్మరైజ్ చేస్తున్నాను. ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఈ నెల బావుంది. లాస్ట్ మంత్ బావుంది. ఎందుకంటే ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ కూడా ఉండింది. చాలా వాటి ధరలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫ్యూచర్‌లో కూడా ఇంకా తగ్గుతాయని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ కొన్ని రిస్కులున్నాయి. రిస్కులు ఏంటి అంటే బర్డ్ ఫ్లూ వల్ల ఏమో తగ్గుతాయని అనుకున్నారు. కానీ అదేమి పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడం అనేది చాలా పెద్ద రిస్క్. దానివల్ల మిగిలిన ధరలన్నీ పెరుగుతాయి. ఇలా అన్నింటికి ధరలు పెరిగిపోతూ ఉంటే, రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగిపోతుంటే, ఎండ్ కస్టమర్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటే, మళ్ళీ స్టెబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఇన్ఫ్లేషన్‌ని గాలికి వదిలేయకుండా దానిపైన దృష్టి పెడితే మంచిది అనేది దీని యొక్క ఉద్దేశం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్.